Hi everyone. Welcome to Ashok Dynamics Technologies. So మనం యాక్చువల్గా సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం కదా. సో ఐ థాట్ ఆఫ్ టేకింగ్ మంత్లీ 2 members because we cannot take uh, all of them feedback, right? So thought of taking couple of them monthly, uh, so that వాళ్ళు జాబ్ క్రాక్ చేసుకోవడానికి ఏ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, అండ్ జాబ్ అప్లై చేయడానికి కాల్స్ ఎలా వచ్చాయి, ఏ టిప్స్ ఫాలో అయ్యారు, అండ్ ఇంటర్వ్యూస్కి వాట్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దే గాట్, అండ్ హౌ దే మేనేజ్ టు అడ్రస్. సో అదంతా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇఫ్ యూ అండర్స్టాండ్, దెన్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు గెట్ ద జాబ్ ఆర్ టు సర్చ్ ద జాబ్. యూ కెన్ ఫాలో ద సేమ్ టిప్స్. ఆ టిప్స్ అనేది మీరు ఫాలో అయ్యి మీరు కాల్స్ కానీ ఏదైనా గెట్ చేసుకోవడానికి మీకు ఈజీ అవుతుంది. సో వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ యాక్చువల్లీ, సో Venkat got the job recently. So in the month of first week of November. So I will introduce him, and let's discuss with him what kind of struggles he faced, and how he managed to get it, and how many interviews he attended, and how is his job is going on. Let's discuss with him. So hello Venkat. Yeah, hi Ashok. Good evening. గుడ్ ఈవినింగ్ వెంకట్. సో మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు నవంబర్ ఫస్ట్ వీక్లో జాయిన్ అయ్యారు కదా వెంకట్. సో ఫస్ట్ Yeah. వి విల్ స్టార్ట్ ఇనిషియల్లీ. సో మీకు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం నేర్చుకోవాలని లైక్ ఎలా తెలిసింది? డూ యూ నో బిఫోర్, ఆర్ హౌ డూ యూ నో అబౌట్ దిస్ టెక్నాలజీ? Actually, coming to Dynamics CRM, YouTube లో మీ వీడియో చూసాను. So when I am planning to switch to new technology, because new technology and upcoming టైంలో కూడా గ్రోత్ ఉండి మనకి రెసిషన్ కూడా హెల్ప్ అయ్యేది చెక్ చేస్తే మైక్రోసాఫ్ట్ టూల్ సిఆర్ఎం బెటర్ వేలో ఉంది. సో సేల్స్ ఫోర్స్ ఒకటి చెక్ చేశాను, బట్ నేను నేర్చుకోలేదు. బట్ కమింగ్ టు సిఆర్ఎం ఇది హెల్ప్ అవుతుంది కదా. సో అప్పుడు మీ వీడియోస్ గో త్రూ అయ్యాను, యువర్ ప్లే లిస్ట్. సో ఫీడ్బ్యాక్స్ కూడా చూసాను, సో బెటర్గా ఉంది. సో దట్స్ ద రీజన్ మీకు పర్సనల్లీ కాంటాక్ట్ అయ్యాను. దెన్ ఐ గెట్ ఇన్ టు ఇట్. ఓకే. సో జస్ట్ మీ సెల్ఫ్గానే చూస్ చేసుకున్నారు, నో వన్ సజెస్టెడ్. యా, నో, సో నాట్ లైక్. లైక్ మీకు బిఫోర్ దట్, లైక్ బిఫోర్ దిస్ కోర్స్ మీరు ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు? Do you have any career gap, or any like which sector you used to work? ప్రీవియస్లీ ఐ వర్క్ యాస్ నాన్ ఐటీ బేస్డ్. సో దాని Mm-hmm. బేస్ మీద వర్క్ చేశాను. సో ఆ Mm. టైంలో స్విచ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సో మనకి రిలేటెడ్ టు కోడింగ్ ఆల్సో వెరీ లెస్, లైక్ అరౌండ్ 30 to 40%. సో Mm. దాంతో పాటు సిఆర్ఎం అనేది విత్ ఏఐతో కూడా కోఆర్డినేట్ కంబైన్ అయి వర్క్ అవుతుంది కాబట్టి, సో అది ఇంకా బెస్ట్ వేలో ఉంది నాకు మెయిన్ థింగ్. సో అండ్ క్లౌడ్ బేస్లో కూడా ఉంది. సో దట్ ఇస్ ద వన్ థింగ్, క్లౌడ్ బేస్డ్ అండ్ అడాప్టింగ్ టు ది ఏఐ. సో Okay. దీస్ అండ్ కమింగ్ ఇయర్స్ లో కూడా దీని స్కోప్ ఉంది. అండ్ ఇట్స్ ఏ టెక్నాలజీ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. సో మెనీ కంట్రీస్ లో ఈ టూల్ యూస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్స్ ద Mm. రీజన్. సో దీని గ్రోత్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దేర్ మే బి మల్టిపుల్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్. సో దాంతో పాటుగా సమ్ సోషల్ లింక్డ్ ఇన్, నౌకరీలో కూడా ఇఫ్ యూ చెక్, సో ఆపర్చునిటీస్ కూడా బెటర్ గా ఉన్నాయి. సో Mm. వెన్ Mm. కంపేర్ టు సమ్ అదర్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. సో దీంట్లో కూడా చెక్ చేస్తే ఇంకొంచెం బెటర్ గా ఉన్నాయి వెన్ ఐ. సో దట్ ఇస్ ద రీజన్. సో ఇది చూస్ చేసుకున్నాను. మీకు నాన్ ఐటీలో ప్యాకేజ్ ఎంత ఉంటుంది ఇన్ ద రేంజ్ అప్రాక్సిమేట్లీ? ఇట్స్ అరౌండ్ త్రీ పాయింట్ 3.6 నుండి బిలో 5, 4.8. That 4.5 LPA. I think you almost yeah. work 4 to 5 years, right, in non-IT? Yes. No much growth. నో, నో, Okay. డెఫినెట్. అంటే సేమ్ థింగ్ రిపిటేటివ్ గా Mm. వర్క్ చేయడం అనేది జరిగింది. సో అండ్ లైక్ ఇప్పుడు బిఫోర్ మీరు సిఆర్ఎం టెక్నాలజీ చూస్ చేసుకున్నారు, దెన్ ఫైన్. సో బిఫోర్, like how did you choose our institute? Like you might have n number of questions, right? How it goes, and is it a trustworthy, or can I get success, and all. So you may ఫస్ట్ have n number of questions. సో అవన్నీ మీరు ఎలా షార్ట్ లిస్ట్ చేసుకొని కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మన కోర్స్లో జాయిన్ అవ్వాలని?
అంటే ఫ్యూ వీడియోస్ లైక్ యూట్యూబ్లో లైక్ సిఆర్ఎం బేస్ మీద సెర్చ్ చేసినప్పుడు లైక్ మీ వీడియోస్ లైక్ అంటే ఫ్రమ్ ద ఫీడ్బ్యాక్ అంటే ఆల్మోస్ట్ ఒక 10+ బ్యాచెస్ తీసుకున్నారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కూడా లైక్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ టెక్నాలజీ. సో అండ్ ప్లస్ గ్రోత్ ఉంది. సో పర్సనల్ రీసెర్చ్ ప్లస్ దీనిలో ఉన్న ఫీడ్బ్యాక్ అండ్ దట్ టు ఇన్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ కానీ సో చాలా బెటర్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ వాళ్ళకి రియల్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. అంటే వైల్ వర్కింగ్ లైక్ దే విల్ గెట్ ద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వైల్ డూయింగ్ ద ప్రాజెక్ట్ ఇన్ ద కోర్స్ ఇట్ సెల్ఫ్. సో అది ఉందని ఫ్రమ్ ద ఫీడ్బ్యాక్ వీడియోస్ నాకు కొంచెం ఫ్రమ్ ద వర్డ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ నాకు ఇంకొంచెం క్లారిటీ వచ్చింది అండ్ లెట్స్ గివ్ ఎ ట్రై. సో ఆ రీజన్ మీద నేను తీసుకున్నాను. దట్స్ ద మెయిన్ థింగ్. ఓకే. ఓకే. సో మీకు కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఎలా అనిపించింది వెంకట్? లైక్ మీరు ఎన్ని అవర్స్ కష్టపడేవాళ్ళు డైలీ కోర్స్లో? ఎస్ ఎస్ యాక్చువల్లీ ద కోర్స్ వచ్చేసి సో డే డైలీ మినిమమ్ ఆఫ్ ఒక 6 hours లైక్ 5 to 6 hours అనే నేను టైం స్పెండ్ చేస్తాను. సో డైలీ నైట్ ఉండేది క్లాస్. ఇట్స్ అరౌండ్ 1.5 hour లైక్ దట్. సో సెషన్ అయిపోయిన తర్వాత సార్ లైక్ దే యూస్ టు గివ్ అశోక్ యూస్ టు గివ్ డిఫరెంట్ టాస్క్ అంటే డైలీ ఇన్ అన్ ఎక్సెల్ షీట్ జస్ట్ లైక్ హౌ యూ వర్క్ ఇన్ ద కార్పొరేట్ మీకు కూడా టాస్క్ అనేది ఇస్తారు డైలీ. సో ఆ టాస్క్ యాజ్ పర్ ద క్లాస్లో ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాని రెప్లికా రిలేటెడ్ గానే మీకు ఉంటాయి. సో వర్క్ అనేది సో వైల్ డూయింగ్ ఇట్ మీకు డైలీ టాస్క్ చేసిన తర్వాత మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ టైం దెర్ విల్ బి 1 hour సారీ మార్నింగ్ అరౌండ్ 2 hours, 2 to 3 hours అండ్ ఈవినింగ్ అరౌండ్ 2 hours. సో డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. సో తనకంటూ టీం ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ అంటే ఎప్పటికప్పుడే లైక్ దే యూస్ టు రిజాల్వ్ ద బ్లాకర్స్ విచ్ మీకు ఏదైతే బ్లాకర్స్ ఉన్నాయో సో అవన్నీ క్లియర్ అవుతాయి. అంటే ఏమైనా డౌట్స్ ఉన్న వైల్ డూయింగ్ ద టాస్క్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో ఏ డే ఆ డేనే మీరు క్లియర్ చేసుకోవడం ద్వారా మీకు టైం కూడా సేవ్ అవుతుంది అండ్ యూ వాంట్ బీ ఇన్ ల్యాగింగ్. సో అండ్ నాట్ లైక్ ఒక 1 week హోల్డ్ చేసుకొని వన్ టైం వచ్చేసరికి దాంట్లో ఒక 50% సబ్జెక్ట్ మీరు అప్పుడే మర్చిపోతారు. ఇక్కడ ఏంటంటే ఏ డే ఆ డే అవ్వడం ద్వారా యూ విల్ బి ఇంప్రూవింగ్ ఫ్రమ్ ద డే వన్ ఇట్ సెల్ఫ్. దట్స్ ద సో మెయిన్. మీకు సో మీకు నేను ఇచ్చిన అసైన్మెంట్స్ హెల్ప్ఫుల్ అయ్యాయా రియల్ టైం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడానికి? యా ఎగ్జాక్ట్లీ లైక్ వైల్ వర్కింగ్ అంటే స్టార్టింగ్ లైక్ న్యూ అనిపించింది బట్ వైల్ డూయింగ్ ద టాస్క్ నాకైతే లైక్ చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఎక్కడ డౌట్ ఉన్నా లైక్ ప్రాక్టికల్ లైక్ టెక్నాలజీకి డిమాండ్ ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే సార్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ లైక్ ద పర్సన్ హూ డోంట్ నో అబౌట్ ద టెక్నాలజీ అంటే దాని గురించి ఏం తెలియని అంటే అట్లీస్ట్ మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ ఆల్ఫాబెటికల్ ఏబిసితో సహా లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్డ్ మేనర్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే లైక్ లో లెవెల్ ఆఫ్ పీపుల్ హూ అండర్స్టాండ్ నుండి హై లెవెల్ పీపుల్ కూడా గ్రాస్ప్ చేసుకోగలరు. సో దట్స్ వాట్ ఐ హ్యావ్ నోటీస్డ్ హియర్. కాకపోతే దాంతో పాటుగా ఎఫర్ట్ అనేది డెఫినెట్లీ ఉండాలి. మినిమం 50 లైక్ 70% మన ఎఫర్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ట్రూ. సో జస్ట్ నేను ఒక పాత్ అనేది మీకు 100% పాత్ ఇస్తున్నాను, బట్ ఆ పాత్ ఫాలో అవ్వాల్సింది క్యాండిడేట్ మీదే ఉంటుంది. అప్పుడే మన సక్సెస్ అనేది వస్తుంది. యా సో అండ్ మోర్ ఓవర్ లైక్ సాటర్డే సండే మీకు జనరలీ ఉండదు కాబట్టి క్లాస్. సో ఆ టైంలో మీరు ఏవైతే ఆ వీక్లో జరిగిన టాస్క్స్ ఉంటాయో వన్ టైం ఇఫ్ యూ రివైజ్ అంటే జనరలీ ఇంకా వర్క్స్ ఎక్కువనే ఉంటాయి. సమ్ టైమ్ ఇట్ విల్ టేక్ అప్ టు 8 hours ఆల్సో. బట్ ఏంటంటే కొంచెం రివైజ్ చేసుకోవడం ద్వారా అట్ ద కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ మీరు ఎక్స్ట్రాగా మళ్ళీ 1-2 months కూర్చోవాల్సిన అవసరం ఉండదు. సో నేను అది కంప్లీట్ చేసుకున్నాను మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 45 days ఎక్స్ట్రా పట్టింది మళ్ళీ. సో ఎప్పటికప్పుడే కంప్లీట్ చేసుకుంటే అది మీకు లైక్ బై ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఇంకా స్పీడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఇంకొంచెం బెటర్ లైక్ దీని రిలేటెడ్ డిఫరెంట్ టాస్క్ కూడా చేస్తుంటే మీకు మోస్ట్లీ అశోక్ ఇచ్చే లైక్ ఆల్మోస్ట్ 400 to 600 టాస్క్ చేస్తే మోస్ట్లీ మీరు కవర్ చేయగలరు. సో దాంతో పాటుగా ఇంకా మీరు అడిషనల్ ఎక్స్ప్లోర్ చేస్తే అది ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ట్రూ. అండ్ కమింగ్ ఎస్ సో మీకు లైక్ మీ టాస్క్లు మనకి ఈచ్ టాస్క్ కూడా రివ్యూ అయింది కదా, మీరు చేసే మిస్టేక్స్ ఎస్ అవి. సో అవి ఎలా ఎస్ హెల్ప్ఫుల్ అయ్యాయి మీకు? యా టాస్క్ రివ్యూయింగ్
చాలా బెటర్‌గా హెల్ప్ అయ్యాయి. లైక్ 4 రేటింగ్, 4 అండ్ 5 రేటింగ్ సమ్‌టైమ్ వెరీ రేర్ 3.5 లైక్ హార్డ్‌లీ ఒక 5-10%. సో, అవేం చేశానంటే లైక్ ఐ యూజ్డ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. అంటే అట్ ద సేమ్ టైమ్ లైక్ ఇనిషియల్‌లో నేను చెప్పినట్టుగానే లైక్ సేమ్ డేలో గాని అదర్‌వైస్ ఇన్ ద నెక్స్ట్ డే. సో, హ్మ్. డెఫినెట్‌లీ అది సాల్వ్ చేసిన తర్వాతనే సార్ లైక్ అశోక్ యూజ్డ్ టు గివ్ సమ్ ఎక్స్‌ట్రా టైమ్ ఆల్సో. లైక్ యాహ్! బేస్డ్ ఆన్ లైక్ ఆఫ్టర్ 10 ఆల్సో ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఎల్స్ అప్పట్లో రాణి గారు ఉండేది. సో, యాస్ ఎ సపోర్ట్ టీమ్ తను కూడా చాలా లైక్ విత్ పేషెన్స్‌తో తను హెల్ప్ చేయగలిగింది. లైక్ బై షేరింగ్ ద స్క్రీన్ అండ్ మోర్ ఓవర్ లైక్ మల్టిపుల్ పీపుల్ కూడా వాళ్ళ డౌట్స్ డిస్కషన్ చేయడం ద్వారా సో, మీకు కూడా ఇఫ్ ఇన్ కేస్ అప్‌కమింగ్ డేస్‌లో ఆ డౌట్ వచ్చినా గాని అది రిజాల్వ్ అవుతుంది. So హ్మ్. multiple people discussion in a single session also helpful in clearing more than 10 questions. If you're going for one question, you can gain doubts in 10 questions like that. అలాంటి మీరు గ్రాప్ చేసుకోవచ్చు. సో అది హెల్ప్‌ఫుల్ అయ్యిందనమాట మెయిన్‌లీ. ట్రూ. ట్రూ. అంటే మీకు లాస్ట్‌లో 1-1 సెషన్ ప్లస్ మీకు రెజ్యూమే రివ్యూ కానీ, మాక్ ఇంటర్వ్యూ గానీ అయింది కదా! సో, అది యెస్. మీకు యెస్. ఎలా అనిపించింది? యాహ్! కమింగ్ టు రెజ్యూమ్ బిల్డింగ్ అయితే చాలా యూనిక్ వేలో అంటే ప్రెజెంట్ ఎగ్జాక్ట్‌లీ ఎలా చేయాలి? కమింగ్ టు లింక్డ్ఇన్ అవ్వచ్చు. లింక్డ్ఇన్ అండ్ నౌకరీ. సో, మోస్ట్‌లీ 2 థింగ్స్ మేము యూజ్ చేసాం. అండ్ ఆల్సో ది కీవర్డ్స్ అంటే లైక్ అశోక్ లైక్ కొన్ని కీవర్డ్స్ ఇచ్చారు వైల్ స్టార్టింగ్ ఆఫ్ ద కోర్స్. సో, ఎగ్జాక్ట్‌లీ ఆ కీవర్డ్స్ యూజ్ చేసి సో, జనరల్లీ లింక్డ్ఇన్ అండ్ నౌకరీలో డెఫినెట్‌లీ సెర్చ్ చేస్తే చాలా వరకు వచ్చాయి. హ్మ్. కాపోతే స్టార్టింగ్ ఒక 2 వీక్స్ అంతగా రాలేదు. బట్ వెన్ యూ ఆర్ వెన్ కీప్ ఆన్ అప్డేటింగ్ అంటే లైక్ అశోక్ చెప్పినట్టుగా డైలీ మనం పర్టిక్యులర్ టైమ్‌లో లైక్ డైలీ అప్డేట్ చేస్తూ ఉంటే సో, ఒక న్యూ ప్రొఫైల్, న్యూ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతూ ఉంటది. ఇట్స్ లైక్ ఆటోమేటెడ్ రైట్. సో, అది చేయడం ద్వారా ఆఫ్టర్ 1 వీక్, 2 వీక్స్ తర్వాత నుండి స్లోలీ యూజ్డ్ టు గెట్ ద కాల్స్. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే టెక్నాలజీ గ్రోత్ ఎక్కువుంది. లైక్ డిమాండ్ ఉంది. సో, హ్మ్. డిమాండ్ ఉంది కాబట్టి లైక్ ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 20-30% కాల్స్ ఇన్ అదర్ టెక్నాలజీ. హియర్ యూ కెన్ గెట్ అరౌండ్ 90% ఆఫ్ ద కాల్స్. అంత వేరియేషన్ అనేది ఉంది. సో, ట్రూ. దట్స్ ట్రూ. ద రీజన్. అది చాలా హెల్ప్‌ఫుల్ అయింది. అండ్ ఆల్సో తను కూడా లైక్ హి ఈస్ ఇన్ ద అశోక్ ఆల్సో ఇన్ ద కార్పొరేట్ ఫర్ మోర్ దెన్ 10 ఇయర్స్. సో, దట్స్ ద రీజన్. సో, ఇంటర్వ్యూస్ లైక్ డిఫరెంట్ ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడగగలరు, హౌ టు ఆన్సర్ దెమ్ అండ్ హౌ టు అప్రోచ్ ఇన్ లింక్డ్ఇన్ అండ్ నౌకరీ. సో, ఈ టిప్స్ అనేది మీకు ఒక అడిషనల్ బోనస్ టైప్ అన్నమాట. సో, ఇది రియల్‌గా యూజ్ చేసుకుంటే యూ కెన్ సేవ్ యువర్ టైమ్. యాహ్! సో, టు గెట్ ఆపర్చునిటీస్. సో, సో, అదే నేను మనకిప్పుడేంటంటే మేజర్‌గా ఒక కోర్స్‌లో జాయిన్ అవుతున్నామంటే, ఇప్పుడు మన దగ్గర ఏమైతే ఉన్నాయో అసైన్‌మెంట్ కరెక్షన్ ప్లస్ మిస్టేక్స్ ఐడెంటిఫికేషన్ గానీ, డౌట్ సెషన్స్ కానీ, అలాగే రెజ్యూమే బిల్డింగ్ లాస్ట్‌లో ఇప్పుడు కోర్స్ నేర్చుకున్న తర్వాత ఫ్రెష్‌గా ఎంటర్ అవుతున్నప్పుడు కొంతమందికి తెలియదు జాబ్ సెర్చ్ ఎలా చేయాలనేది. మనం సింపుల్‌గా సాఫ్ట్‌వేర్ జాబ్స్ అని ఒక వర్డ్‌తో క్లిక్ చేస్తే వచ్చేవి కావు. మనకొక ప్రాపర్ వే, ప్రొఫెషనల్ వే ఫాలో అయితేనే మనకు షార్ట్ లిస్ట్ అవుద్ది. రెజ్యూమే ఆల్సో ఇంపార్టెంట్. సో, అవన్నీ కూడా మనం ఇచ్చే లైక్ మీకు లాస్ట్‌లో మాక్ ఇంటర్వ్యూ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ కూడా ఇది మ్యాండేటరీ. మ్యాండేటరీ ఉంటే అవన్నీ ఫాలో అయితేనే ద క్యాండిడేట్ గెట్ సక్సెస్ ఇన్ ద కోర్స్. సో, యెస్. యెస్. మీరు లైక్ హౌ మెనీ ప్రాజెక్ట్స్ యూ డిడ్? మన ట్రైనింగ్‌లో ఎన్ని ప్రాజెక్ట్ చేశారు వెంకట్? ఒక 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము యాక్చువల్లీ. ఆహ్, హ్మ్. 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాం. మేజర్‌లీ వచ్చేసి దట్ హాస్పిటల్ రిలేటెడ్ వన్. హ్మ్. సో, అది లైక్ ఎండ్ టు ఎండ్ లైక్ మోస్ట్‌లీ ఇది ఎండ్ టు ఎండ్ లైక్ ఒక క్లారిటీ అనేది వచ్చింది దాంట్లో. అండ్ హ్మ్. ఆ ప్రాజెక్ట్ దిస్ 2 ప్రాజెక్ట్స్ ఏముందంటే రిపిటేటివ్ అంటే వన్ టైమ్ చేసిన వెంటనే కాకుండా సెకండ్ టైమ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ తర్వాత వెన్ యూ ఎంటర్ ఇంటూ ద జాబ్ నీకు ఇంకా క్విక్‌గా వెళ్ళిపోతారు. ఈజీ అంటే అవుతది వర్క్. నో నీడ్ టు వెయిట్ ఇట్. మళ్ళీ హ్మ్. వీడియో చూసుకొని అవసరం లేదు. ఇంకొంచెం స్పీడ్‌గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఆ 2 ప్రాజెక్ట్స్ అనేది జస్ట్ లైక్ అరౌండ్ 2 లైక్ అట్‌లీస్ట్ యూ కెన్ టేక్ యాస్ 2 ఇయర్స్ అప్ టు. సో, హ్మ్. అట్లా ఆ టైప్ ఆఫ్ స్కిల్ అనేది మీరు ఎయిమ్ చేసుకోగలరు ఇక్కడ. థింగ్ హ్మ్. ఏంటంటే మనం మోర్ టైమ్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా లైక్ అది డెఫినెట్‌లీ ఇంప్రూవ్ అవుతది కంపల్సరీగా. సో, మీరు సో, ఏంటంటే నౌకరీలో ప్రెజెంట్ రిక్వైర్మెంట్ హ్మ్. సేమ్ ఉంటాయి. నౌకరీలో రెజ్యూమే అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు ఎన్ని కాల్స్ వచ్చాయి? యావరేజ్‌గా మంత్లీ ఆర్ వీక్లీ? ఫస్ట్ వీక్ వచ్చేసి హార్డ్‌లీ ఒక
ఒక 5 వచ్చాయి ఫస్ట్ వీక్. అండ్ వన్ సెకండ్ వీక్ కంప్లీషన్ తర్వాత ఒక వీక్ బేస్ మీద మినిమం ఒక 15 కాల్స్ అలా వచ్చాయి. 15 మినిమం ఆఫ్ 15 to 20 లేదా ఇన్ ఏ వీక్. సో మీరు అప్లోడ్ చేసింది మంత్ ఏంటి? అప్లోడ్ చేసిన మంత్ వచ్చేసి సెప్టెంబర్, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఆ టైంలో. ఓకే. లైక్ మీకు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు అండ్ హౌ మెనీ ఇంటర్వ్యూస్ యూ సెలెక్టెడ్ టోటల్? ఆల్మోస్ట్ 10 to 12 ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అయ్యాయి యాక్చువల్లీ. కమింగ్ టు అప్ టు L2 ఐ మీన్. ఓకే, ఎల్టీ వరకు వెళ్ళారు, 10 ఇంటర్వ్యూస్ కూడా. 10లో సారీ L2 వచ్చేసి ఒక 4 వెళ్ళాను. సారీ, 4+5, సో అరౌండ్ 5. దాంట్లో వచ్చేసి ఒక 3+4 స్టార్టప్స్ లో చాలా ఉంది. స్టార్టప్స్ లో కూడా చాలా వరకు మిడ్ లెవెల్ అండ్ స్టార్టప్ కంపెనీస్ కూడా చాలా అప్రోచ్ అయ్యారు దీని రిలేటెడ్ ఫ్రమ్ చెన్నై అండ్ బెంగళూరు. సో చాలా వరకు అవి కూడా వచ్చాయి జనరల్ కాల్స్. సో కమింగ్ టు ఇంటర్వ్యూస్ 10 to 12 కంప్లీట్ అవుతాయి. ఆల్మోస్ట్ ఒక 4 వరకు షార్ట్ లిస్ట్ అయ్యాయి. L2 కంప్లీట్ అంటే అప్ టు L2. ఆఫర్ సో లెటర్స్ ఎన్ని దాంట్లో వచ్చాయి వెంకట్? ఆఫర్ లెటర్ వచ్చేసి 2 వచ్చాయి సార్. టూ వన్ ఈస్ వచ్చి. ఎంఎన్సీ, వన్ ఈస్ మిడ్ లెవెల్ దట్. సో గుడ్. ఆ మీకు 2 కూడా ఎంఎన్సీలో ప్యాకేజ్ ఎంత ఇచ్చారు? మంచి ఇట్స్ అరౌండ్ 7 to 8 LPA అదొకటి. అండ్ విచ్ ఐ టేకన్ అంటే ఇంకోటి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇట్ ఈస్ అరౌండ్ 9.5 దట్, 9 to 10 ఇన్ బిట్వీన్ దట్, ఆ రేంజ్ లో గుడ్ గుడ్ ఉంటుంది. గుడ్ గుడ్. సో మీకు ఇంటర్వ్యూలో మీకు ప్రాక్టీస్ చేసినందుకు లైక్ రియల్ టైమ్ సినారియోస్ కొన్ని అడుగుతారు కదా, అవి మీకు ఎలా Yes. హెల్ప్ఫుల్ అయ్యాయి? మనం ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ క్లాసెస్ వింటే మీరు అడ్రస్ చేసే వల్ల, No, వితౌట్ ప్రాక్టీస్ definitely no. మీరు సిన్సియర్గా With క్లాసెస్ విన్నారు బట్ ప్రాక్టీస్ చేయలేదు. yes, yes. సో ఇన్ దట్ So కేస్ విల్ definitely ఇట్ ఈజీ టు క్రాక్ ద ఇంటర్వ్యూ ఆర్ డూ యూ ఏబుల్ no, టు no. మేనేజ్? So actually, coming to interviews, like mainly వాళ్ళు ఏంటంటే దే విల్ సి సినారియో బేస్డ్ అడుగుతారు. మోస్ట్లీ ట్రూ. ద థింగ్ ఏంటంటే వై సినారియో బేస్ ఏంటంటే దే ఆర్ డూయింగ్ ఫిల్టరేషన్. సో ఫిల్టరేషన్ ప్రాసెస్ తో పాటుగా వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే అసలు వాళ్ళ వర్క్ అనేది ఇంకా బెటర్ అవుతుంది. కమింగ్ టు కార్పొరేట్, లైక్ సో దే యూస్ ద క్యాండిడేట్స్ టు డూ మాక్సిమం వర్క్. అంటే ఒక 5 పీపుల్ చేసేది ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఒక 2 పీపుల్ ఉంటే సరిపోతుంది కదా. ట్రూ. సో ఆ 2 పీపుల్ కూడా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకా కొంచెం రియల్ టైమ్ సినియర్స్ చేస్తేనే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో ఆ బేస్ మీద వాళ్ళు అడుగుతాయి. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ వాళ్ళ బడ్జెట్ సేవింగ్ అనేది కూడా ఉంటుంది దాంట్లో. సో దట్స్ ద రీజన్ మోస్ట్లీ సినారియో బేస్ మీదనే కంప్లీట్ ప్లగ్ఇన్స్ అవ్వచ్చు, జావా స్క్రిప్ట్స్ ఆర్ కస్టమైజేషన్ రిలేటెడ్. సో ఇవన్నీ స్టార్టప్స్ లో ఇంకొంచెం ఒక 2-3 స్టెప్స్ అంటే ఇంకొంచెం డోసేజ్ అయి ఉండొచ్చు, లిటిల్ బిట్ సమ్ అడ్వాన్స్ వే. సో ఇంకొంచెం డీప్ వెళ్ళొచ్చు. బట్ కమింగ్ టు ఎంఎన్సీ డెఫినెట్లీ కొంచెం ఇంకా బెటర్ వెళ్ళ ఇంకొంచెం ఈజీ అనిపిస్తుంది. సో సో ఇప్పుడు మిడ్ లెవెల్ అంటే మీకు ఆ 10 ఇంట్రెస్ట్ కూడా మన సబ్జెక్ట్ నుంచి లైక్ ఎంత పర్సంటేజ్ క్వశ్చన్స్ కవర్ అయ్యాయి, ఎన్ని ఇంటర్వ్యూ కవర్ అయ్యాయి? యా, ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 70% వరకు కవర్ అయ్యాయి. మన 70% వరకు. సబ్జెక్ట్ నుంచి అడిగారు. ఎస్ ఎస్ మోర్ సినారియో కాబట్టి ఇంకా 70% వరకు కవర్ అయింది. అండ్ ఇంకొంచెం మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే అంటే లాస్ట్ ఎండ్ లో అశోక్ లైక్ ఫ్యూ టాపిక్స్ గురించి కూడా ఇచ్చి ఉంటారు. లైక్ ఎస్ఎస్ఐఎఫ్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ క్యాన్వాస్ ఆర్ పవర్ ఆటోమేట్స్. సో అది ఇంకొంచెం ఎక్స్ప్లోర్ అయ్యి ఇంకా బెటర్ వేలో సినారియోస్ బిల్డ్ చేసి కనుక చెప్పినట్టు అయితే ఇంకా బెస్ట్ వేలో అంటే క్రాక్ చేయడానికి ఛాన్సెస్ హైలీ ఉంటాయి. ట్రూ. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ నాకు ఇప్పుడు వచ్చిన టైం. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఒక 2-3 మంత్స్ అవుతుంది కదా, మీకు ఎలా ఉంది, వర్క్ ఎలా వెళ్తుంది? డూ యూ ఏబుల్ టు మేనేజ్? అలాగే మీకు మన కోర్స్ అనేది ఒక సపోర్ట్ లాగా కూడా హెల్ప్ఫుల్ అవుతుందా? ఎస్ ఎస్ యాక్చువల్లీ అరౌండ్ షార్ట్లీ స్పీకింగ్ అరౌండ్ ఫిఫ్త్ around 2 months, like in the course of 2 months, like హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ. అంటే స్టార్టింగ్ లైక్ ప్రాజెక్ట్ గురించి అండర్స్టాండింగ్ కొంచెం టైం పట్టింది, లైక్ అరౌండ్ 15 days.
సో వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అదేది. మ్మ్. తర్వాత వైల్ డూయింగ్ ద టాస్క్ నాకు కొంచెం స్టార్టింగ్ కొంచెం టఫ్ అనిపించింది. సో థింక్ ఏంటంటే ఎనీ న్యూ టెక్నాలజీ వెన్ యూ ఎంటర్ ఎనీ న్యూ ప్రాజెక్ట్ ఆల్సో ఖచ్చితంగా ఒక ఫస్ట్ 1 to 2 months ఏంటంటే యూ షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్. అంటే ప్రధానంగా మనం అడగలేం కదా అవును. సైడ్ పర్సన్ కానీ అదర్ పర్సన్ బీయింగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. సో థింగ్ ఏంటంటే వన్స్ యూ గో త్రూ అవుతూ ఇంకొంచెం మీరు సమ్ రిసోర్స్ నుండి ఐడెంటిఫై చేసుకోగలిగితే సో కొంచెం టైం ఎక్స్ట్రా అయినా యు ఆర్ ఏబుల్ టు డూ ద వర్క్ అండ్ డిపెండెన్సీ తగ్గుద్ది. సో డిపెండెన్సీస్ మనం మూవింగ్ ఫార్వర్డ్ కొంచెం తగ్గించుకుంటే మనకి గ్రోత్ హెల్ప్ అవుతుంది అండ్ కాన్ఫిడెంట్ గా జాబ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. దట్స్ ద థింగ్ విచ్ ఐ అబ్జర్వ్ యాక్చువల్లీ. ఇలా మీకు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమా హైబ్రిడా? ఇట్స్ లైక్ హైబ్రిడ్ అండి. హైబ్రిడ్ 2 days 2 days work from office type. వీక్లీ 2 days ఆర్ మంత్లీ 2 days? Weekly 2 days. ఓకే. ఓకే. గుడ్. అండ్ మీకిప్పుడు లైక్ మీకు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అప్పుడు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? మీరు ఫ్రెష్‌గా ఎంటర్ అవుతున్నారు కదా సాఫ్ట్‌వేర్‌కి. సో, ఆన్ బోర్డ్ అప్పుడు డిడ్ యూ ఫేస్ ఎనీ ఛాలెంజ్? ఆ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ ఇఫ్ యూ షేర్ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ ద అదర్స్ యాస్ వెల్. Yes, coming to onboarding, like so once మనం L1 generally L1 L2 rounds ఉంటాయి, level 1 and level 2 most of the companies. Some companies L3 ఉంటుంది. సో L1 will be somewhat basic or sometimes L1 లోనే మీకు అడ్వాన్స్ కూడా వెళ్ళొచ్చు టు డూ అడిషనల్ ఫిల్టరింగ్. సో L1 L2 క్లియర్ అయిపోయిన తర్వాత యూ మే హ్యావ్ మేనేజరల్ రౌండ్ యాక్చువల్లీ. సో మేనేజరల్ రౌండ్ ఈస్ లైక్ బిహేవియరల్ సమ్ క్వశ్చన్స్ తో పాటుగా వాళ్ళ ప్రాజెక్ట్ కి ఫిట్ అవ్వగలరా లేదా, సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దాంతో పాటు మనం ఏదైతే ప్రీవియస్ గా వర్క్ చేసామో సో సో ఆ లైక్ ఫ్యూ సిచ్యువేషన్స్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ ద మేనేజరల్ రౌండ్. హ్మ్. సో కంప్లీషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ విల్ బి హెచ్ఆర్ రౌండ్. అది నాట్ నాట్ వెరీ బిగ్ థింగ్. ఇట్స్ లైక్ నెగోషియేషన్. సో శాలరీ నెగోషియేషన్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో జస్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోండి. L1 L2 ఇవి క్లియర్ చేసుకోగలిగితే సో ఆ కాన్ఫిడెన్స్ తోటి యూ కెన్ ఏబుల్ టు 90% ఆఫ్ ద వర్క్ ఇస్ డన్ ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఈ 2 కంప్లీట్ అయిపోతే యూ కెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఆపర్చునిటీ. అండ్ ఇంకోటి డోంట్ వెయిట్ ఫర్ వన్. అంటే మీరు ఒకటి ఆల్మోస్ట్ L2 అయింది కదా, L1 కంప్లీట్ అయింది కానీ వెయిట్ చేయకుండా మల్టిపుల్ ఇస్తే ఇంకొంచెం బెటర్. అట్లీస్ట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ వే ఆఫ్ గివింగ్ ఇంటర్వ్యూ ప్రజెంటేషన్స్ కానీ ఇవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఇట్స్ ద మెయిన్. అంటే మీకు జాయినింగ్ రోజు ఎలా వెళ్ళింది వెంకట్? జాయినింగ్ రోజు జాయినింగ్ ఇన్ ద సెన్స్ లైక్ జాయిన్ అయిన ప్రాసెస్ తర్వాత లైక్ మనకి మీకు ఆఫర్ లెటర్. ప్రాసెస్ ఎలా అయింది? జాయినింగ్ రోజు ఏమి ఇచ్చారు మీకు? ఇంటర్నల్గా మీకు ఆఫీస్కి వెళ్ళారా లేదంటే ఆన్లైన్లో అయ్యిందా? సో జనరల్లీ నాకు ఆఫీస్ కొన్ని అయ్యాయి, కొన్ని ఆన్లైన్ అయినాయి లైక్ మెజారిటీ ఆఫ్ ద థింగ్. సో బిఫోర్ జాయినింగ్ ఒకసారి నేను వెళ్ళి అక్కడ విజిట్ అయ్యాను. విజిట్ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అనేవి షేర్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత దే విల్ టేక్ డాక్యుమెంటేషన్. తర్వాత ఆన్ బోర్డింగ్ లో లైక్ ఇండక్షన్ అనేది తీసుకున్నారు. జస్ట్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కంపెనీ పాలసీస్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతోపాటు సమ్ ఐటీ టీమ్ గురించి అండ్ సో దాని గురించి అండ్ కంపెనీస్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి. సో ఓవరాల్ ఇండక్షన్ ప్రాసెస్ అనేది జరిగింది దాంట్లో. ఓకే. ఇండెక్షన్ అంటే కంపెనీ యొక్క బేసిక్ డీటెయిల్స్, పాలసీస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. యా పాలసీ డీటెయిల్స్ కానీ ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పాష్ డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆన్ ద డే ఆఫ్ ఇండక్షన్. దాంతోపాటుగా డాక్యుమెంట్స్ అనేది మేము అక్కడ ఇచ్చేసాం. సో ఓకే. సో దట్స్ ద థింగ్. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాకు కిట్ ఇచ్చారు లైక్ ల్యాప్టాప్ యాజ్ వెల్. సో అవి యూజ్ చేసుకున్న తర్వాత వీ విల్ గెట్ ఆల్ ద క్రెడెన్షియల్స్ సార్ట్ ఆఫ్ థింగ్ లైక్ మనకి ల్యాన్ ఐడి సో ఇవన్నీ వస్తాయి క్రెడెన్షియల్స్ ఫ్రమ్ ద మేనేజర్. సో ఆ క్రెడెన్షియల్స్ వచ్చిన లాగిన్ అయిన తర్వాత వీ యూస్ టు కనెక్ట్ విత్ ద టీమ్. సో మనకి ఒక ప్రాజెక్ట్ మేనేజర్, ఒక టీఎల్ అండ్ ఎవరైతే వర్కింగ్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళ అన్ని డీటెయిల్స్ మనకు అవుట్లుక్ లో ఆటోమేటిక్గా అటాక్ చేసి వచ్చేస్తాయి. సో ఇన్ సో అవుట్లుక్ లో లైక్ మీ స్ట్రక్చర్ ఏంటి, హౌ ఇస్ ద స్ట్రక్చర్ వర్కింగ్ ఆన్, సో దాంట్లో మీకు క్లియర్ కట్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఫస్ట్ సో తర్వాత కేటీస్ అనేది స్టార్ట్ అయినాయి. తర్వాత కేటీస్ స్టార్ట్ అయ్యా. కేటీస్ హార్డ్లీ ఫస్ట్ వన్ వీక్ కేటీస్ లైక్ ప్రాజెక్ట్ గురించి ఫ్యూ కేటీ వీడియోస్ ఇచ్చారు. బికాస్ సీనియర్ అవైలబుల్ లేరు సో కేటీ వీడియో ఇచ్చారు. తర్వాత వాళ్ళు
రివర్స్ కేటీసమ్ తీసుకొని డాక్యుమెంటేషన్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. సో దిస్ ద ఓకే. ప్రాసెస్. సో దాని తర్వాత వాళ్ళు జీరా యాక్సెస్ ఇచ్చి, సో జీరా యాక్సెస్లో మనకి టాస్క్ అనేది అసైన్ చేస్తూ ఉంటున్నారు. సో మీకు జీరా నుంచి టాస్క్లు అలొకేట్ అవుతున్నాయి. ఎస్ ఎస్. మీరు ఫస్ట్ 1 మంత్లో మేజర్గా ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి వెంకట్ ఆఫీస్లో? మేజర్ ఇన్ ద లైక్ మేజర్ వచ్చేసి లైక్ ఏమైనా జస్ట్ ఆపరేషనల్ పరంగా ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? లేదంటే టీంతో కమ్యూనికేట్ పరంగా, లేదంటే వర్క్ పరంగా? సో ఏది మీకు మేజర్ ఛాలెంజెస్ అనిపించింది? అంటే మరీ అంత హైలీ ఏం అవ్వలేదు, బికాస్ ఒకసారి ఈ కొన్ని డీటెయిల్స్ తీసేసుకున్నా, జస్ట్ లైక్ మన వాట్ యూసే కాన్ఫ్లుయెన్స్ అనేది అడిగాను. సో దానికి కొంచెం టైం పట్టింది రావడానికి. కాన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత నేను గో త్రూ అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఓకే. ఓకే. అయిన తర్వాత సీనియర్ పర్సన్తో కమ్యూనికేట్ అయ్యి, సో ఏ ఎన్విరాన్మెంట్స్లో వర్క్ చేస్తున్నారు, వాట్ ఆర్ ద మేజర్ ఎన్విరాన్మెంట్స్ దే ఆర్ వర్కింగ్, అండ్ టైమింగ్స్ గురించి, సో జనరల్ లైక్ షిఫ్ట్ విచ్ దే ఆర్ వర్కింగ్. సో ఇవి అడిగేసి ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ తీసుకొని వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే స్టార్టింగ్ కొంచెం కస్టమైజేషన్ రిలేట్ ఇచ్చారు, సెకండ్ పవర్ ఆటోమేట్ ఒకటి ఇచ్చారు, నెక్స్ట్ క్యాన్వాస్ రిలేటెడ్ కూడా అడిగారు. సో దే ఆర్ షిఫ్టింగ్ యాక్చువల్లీ, అంటే వాళ్ళ ఇంటర్నల్ వర్క్స్ రిలేటెడ్ గా ప్రెసెంట్ అసైన్ చేశారు. సో ఓకే. మోస్ట్లీ ఏంటంటే లుకింగ్ ఫార్వర్డ్ ఒక 3 months తర్వాత మేబీ ఇంకో మేజర్ ప్రాజెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ ఒక మాడ్యూల్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. గుడ్ గుడ్. సో మీకు ఓవరాల్గా మన కోర్స్ ఎలా అనిపించింది వెంకట్? అశోక్, లైక్ కమింగ్ టు కోర్స్ అయితే లైక్ నేను అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓకే, థింగ్ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ లెర్నింగ్ అండ్ డైలీ వర్క్ చేస్తుంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. ఇట్స్ నథింగ్ లైక్ యు ఆర్ జస్ట్ లెర్నింగ్ ఏ కోర్స్, ఇట్స్ లైక్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ ప్రాజెక్ట్. సో టైప్ ఆఫ్ ఫీలింగ్ అనేది ఒకటి క్రియేట్ అయింది వైల్ డూయింగ్ ఇట్. అండ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ తర్వాత హౌ టు అప్రోచ్ ఇంటర్వ్యూస్ కూడా హెల్ప్ అయింది. జనరల్లీ స్టార్టింగ్ లైక్ లిటిల్ బిట్ నర్వస్, అంటే మన వే ఆఫ్, అంటే మనం చేసే వర్క్ ని ప్రజెంట్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఇన్ ద ఇంటర్వ్యూస్. అంటే ఎలా మీరు ప్రాజెక్ట్ చేశారు, సో అది వైల్ కీప్ ఆన్ గివింగ్ ఇట్ మేబీ 10 or 20 or 30. సో డెఫినెట్లీ అది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్ యూఆర్ ఏబుల్ టు క్రాక్. సో ఈ 2 things లైక్ కమింగ్ టు సబ్జెక్ట్ నాలెడ్జ్, క్లియరింగ్ ద డౌట్స్ విత్ సపోర్ట్ టీమ్ యాజ్ వెల్, దాంతో పాటుగా మీతో కమ్యూనికేట్ అవ్వడం, అండ్ అది చాలా హెల్ప్ఫుల్ అయింది అశోక్. ప్రజెంటేషన్, యా ట్రూ. Yes. సో ఇప్పుడు మన కోర్సులో మీరు ఓవరాల్గా మనకి టాప్ 2 పాజిటివ్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? Top 2 positive points in the first వచ్చేసి the task which you are giving is right now the real time which corporate is working right now. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మన అది రీచ్ అయ్యే రేంజ్ లో ఉంది ఆ టాస్క్. సో ఓకే. టాస్క్ అనేది అంటే స్పెసిఫిక్ ఉంది, అంటే ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్. అదొకటి. సెకండ్, డైలీ 1-on-1 సెషన్ విత్ సపోర్ట్ టీమ్, డైలీ, నాట్ ఏ వీక్లీ. సో డైలీ ఉండడం వల్ల సో ఎవ్రీ డే యూస్ టు క్లియర్ ఇట్ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ డే వైస్, నాట్ ఏ వీక్లీ. సో దీస్ ఆర్ ద 2 best points. What else? And after the completion, the like candidate how to move forward, think to save their time and exactly present market ఎలా వర్క్ అవుతుందో అది మీరు హెల్ప్ చేయగలుగుతున్నారు. That's it. ట్రూ ట్రూ. సో ఇప్పుడు కొత్తగా జాబ్ సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు రీసెంట్ మ్యాచ్. సో మీరు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళకి మీరు ఏ సజెషన్స్ ఇస్తారు, వాళ్ళు తొందరగా జాబ్లో ఎంటర్ అవ్వాలి అంటే? టిప్స్ అండ్ సజెషన్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి లైక్ యాజ్ మీరు ఎలా అయితే లైక్ బిఫోర్ దట్ మీరు 1-on-1 సెషన్స్ ఒకటి తీసుకుంటారు, లైక్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ దేర్ విల్ బి 1-on-1 సెషన్. సో అది మీరు షెడ్యూల్ లైక్ వీ విల్ యూస్ టు బుక్ ద స్లాట్. సో ఒక 1 month ఏంటంటే అట్లీస్ట్ ఒక 1 month మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో అది వన్స్ మోర్ ఒక సెకండ్ టైం చేయడానికి ట్రై చేయండి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ అయితే ఏదైతే మీరు సెకండ్ టైం చేసే ప్రాసెస్ లో మళ్ళీ ఒకసారి మీరు క్లియర్ చేసుకోవచ్చు అది, అంటే ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ ఆర్ నాట్. అప్పుడు మీ బ్రెయిన్ లో ఫీడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో అదొక్కటి అనేది హెల్ప్ అవుతుంది సార్, మేజర్లీ డూయింగ్ ద సెకండ్ టైం ప్రాజెక్ట్ ఒకటి. అండ్ రివైజ్ చేసుకుంటే వన్స్, అండ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే మీరు ఇచ్చారో
సో ఒకసారి గో త్రూ అయ్యి మీ ఓన్ వర్షన్ మీరు క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇంటర్వ్యూకి లైక్ సో ఇన్ సో ప్రాజెక్ట్ మీరు ఏ విధంగా వర్క్ చేశారు అనేది యువర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దట్. సో అది మీకు ఒక్కసారి క్లారిటీ వచ్చిందంటే అప్పుడు ఇంటర్వ్యూస్ లో ఆటోమేటిక్ గా అది క్లియర్ అయిపోద్ది. వెన్ యువర్ కాన్ఫిడెన్స్ విత్ యువర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ ద టెక్నాలజీ, అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. సో ట్రూ ట్రూ సో ట్రూ. ఇక్కడ స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్ గా అక్కడ ఫియర్ అనేది తగ్గిపోతుంది. దట్స్ ఇట్. సో మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు నాన్ ఐటీలో ఒక 3-4 lakhsకి వర్క్ చేసి ఉంటారు ఒక 4-5 years. అండ్ ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్కి ఎంటర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2-3 months అవుతుంది కదా. సో హౌ యూఆర్ ఎంజాయింగ్ యువర్ సక్సెస్? లైక్ ఇట్స్ మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీలో లైక్ తెలుసు లైక్ మనకి 5 వర్కింగ్ డేస్ ఉంటాయి. సో అది వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్. థింక్ ఏంటంటే లైక్ ప్రాజెక్ట్ ఒకసారి మీకు అండర్స్టాండింగ్ వచ్చి స్టార్టింగ్ అని ఇంకొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఇట్ మే బి అవుట్ ఆఫ్ ద బాక్స్ అవ్వచ్చు, మీరు నేర్చుకునేది మోస్ట్లీ ఉంటుంది, ఆర్ ఎల్స్ ఇంకా ఎక్స్ట్రా కూడా మీరు ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి డెఫినెట్లీ. అంటే మీకు అది క్లారిటీ వచ్చి ఇంకా మోర్ వర్క్ చేస్తూ ఉంటే ఒక ఫస్ట్ 1 year ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ ఇస్తే డెఫినెట్లీ నీకు ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చి ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ ఆల్ ద మెనీ ఆఫ్ ద టాస్క్ మీరు ఫిల్ఫిల్ చేయగలుగుతారు. సో అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అప్పుడు ఇంకొంచెం బెటర్ హ్యాపీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బికాస్ దేంట్లో అయినా కొంచెం వర్క్ అనేది ఉంటుంది డెఫినెట్లీ, ఎనీ టెక్నాలజీ. సో దట్స్ వాట్. సో సక్సెస్ ఇన్ ద సెన్స్ లైక్ రైట్ నో వర్క్ చేస్తున్నా, ఇట్స్ టూ ఇయర్లీ దిస్ 45 or 2 months, బట్ నాకైతే సాటిస్ఫైడ్ ఉంది. ఇంకొంచెం మూవింగ్ ఫార్వర్డ్ మన వర్క్ ఇంకా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటే ఇంకా మనకి క్లారిటీ అనేది వస్తుంది. బట్ దిస్ థింగ్స్. Yeah, thank you so much, Venkat. Thank you for sharing and best of luck. Thank you, Ashok. Thank Yeah. you, Ashok, for your support Yeah, and thank also you. your team. Yeah, thank you.